శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులు శుభోదయం శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫల అంశంలో కార్తీక శుద్ధ ద్వాదశి ఆదివారం నవంబర్ 16వ తేదీ నుండి మార్గశిర శుద్ధ విదియ శనివారం నవంబర్ 22వ తేదీ వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్య రోజులు, విశేషమైన పర్వాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా శ్రీరస్తు అంశంలో వృశ్చిక సంక్రమణ విశిష్టత, పాటించవలసినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి తెల్లవారుజామున 5:09 వరకు, హస్తానక్షత్రం తెల్లవారుజామున 3:34 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్న ముఖ్యమైన రోజులు, విశేషమైన పర్వ దినాల గురించి చూసినట్లయితే నవంబర్ 16వ తేదీ ఆదివారం అంటే నేటి రాత్రి 1:22 వృశ్చిక సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలం అనగా రవి వృశ్చిక రాశి యందు ప్రవేశం. నవంబర్ 17వ తేదీ సోమవారం నాడు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవ ప్రారంభం. నవంబర్ 18వ తేదీ మంగళవారం మహాశివ పర్వమైన మాస శివరాత్రి, కృష్ణాంగార చతుర్దశి. నవంబర్ 20వ తేదీ కార్తీక బహుళ అమావాస్య మరియు అనురాధ కార్తె ప్రారంభం. నవంబర్ 21వ తేదీ శుక్రవారం నాడు హేమంత ఋతువు మరియు మార్గశిర మాస ప్రారంభం, పోలీస్ స్వర్గం మరియు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో గజవాహన సేవ. ఇక ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి తులారాశి యందు సంచారం, నేటి రాత్రి 1:22 వృశ్చిక రాశి యందు ప్రవేశం. చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం. కుజ, బుధులు వృశ్చిక రాశి యందు సంచారం. బుధుడు వక్రగతి. బృహస్పతి అతిచారం వల్ల కర్కాటకంలో సంచారం. శుక్రుడు తులారాశి యందు సంచారం. శని వక్రగతుడై మీనరాశి యందు, రాహు కుంభరాశి యందు, కేతు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వ్యయ స్థానం యందు శని, అష్టమ స్థానం యందు రవి, కుజ, బుధుల కలయిక, సప్తమ స్థానం యందు శుక్రుడు, పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన ఈ రాశి వారికి చేపట్టిన కార్యక్రమాల విషయంలో కొంత సందిగ్ధత ఉన్న మొత్తం మీద ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అదేవిధంగా చేపట్టినటువంటి ప్రతి పని విషయంలో అడ్డంకులు ఎదురుకావటం వల్ల కొంత విసుగ్గా భావిస్తారు. ఆరోగ్యం విషయంలో కూడా కొంత నలత ఉండే అవకాశం ఉంది. చిన్న చిన్న జ్వరాది ఇబ్బందులు ఎదురవ్వచ్చు. వైద్య సందర్శనం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నటువంటి వారు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఔషధ సేవనం విషయాల్లో సమయపాలన పాటించాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశిలోని కొందరు దీర్ఘకాల రుణాలు ఉన్నటువంటి వారికి రుణదాతల నుండి కొంత ఈ వారంలో ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. అష్టమ స్థానంలో 3 గ్రహాల సంచారం వలన ఆలోచన విషయంలో అస్పష్టత ఉంటుంది. తీసుకునేటటువంటి నిర్ణయాలు కొన్ని బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చేసేటటువంటి ప్రతి పనిలో అప్రమత్తత అవసరమని గ్రహించాలి. సమీప వ్యక్తుల నుండి సహాయ సహకారాలు అందితే మాత్రమే కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల్లో విభేదిస్తారు. చేతికి అందవలసినటువంటి ధనం సకాలంలో అందకపోవటం వల్ల కొంత ఇబ్బంది పడతారు. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయటం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, శనైశ్చరుని ప్రీతికై నువ్వులు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి షష్టమ స్థానం యందు శుక్రుడు, సప్తమ స్థానం యందు రవి, కుజుడు, వక్ర బుధుడు, లాభస్థానంలో ఉన్నటువంటి శని వలన ఆలోచనల విషయంలో స్పష్టత ఉంటుంది. సోదరుడు సహోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. భవిష్యత్తు అవసరాల నిమిత్తం ధనాన్ని పొదుపు చేస్తారు. స్తంభించినటువంటి ధనాన్ని రాబట్టుకోవటంలో విజయవంతం అవుతారు. అదేవిధంగా చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను చాలా వేగంగా చేపడతారు. భాగస్వాములతో ముక్కుసూటిగా మాట్లాడతారు. కొన్ని వ్యవహారాల్లో ఎదుటి వారితో సంబంధం లేకుండా మీరే ముందడుగు ఆవేశంగా వేసేస్తారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. అదేవిధంగా కొన్ని
వ్యవహారాల్లో మీ మాట తీరు అవతల వాళ్లకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా చేరుకోగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఖర్చులను తగ్గించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఆశాజనకంగా ఉంటుంది. లోగడ పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు లాభాన్ని ఇప్పుడు అందుకునేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశివారు వీరభద్రస్వామి దర్శనం చేయటం, అదేవిధంగా అమావాస్య నాడు కాలభైరవుడికి నిమ్మకాయల దండను సమర్పించడం, మంగళవారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు ఉచ్చ బృహస్పతి, తృతీయ స్థానంలో కేతువు, పంచమ స్థానంలో శుక్రుడు, షష్టమ స్థానంలో రవి, కుజ, బుధుల కలయిక వలన చేపట్టినటువంటి పనుల విషయంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పే పరిస్థితి కనబడుతుంది. స్వీయ నియంత్రణ అవసరం. మాట విషయంలో పొదుపు పాటించాలి. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. మీ మాట తీరు ఎదుటి వాళ్ళకి కొంత రుచించనటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. చిన్న చిన్న లక్ష్యాలు పూర్తి చేయడం కూడా భారంగా అనిపిస్తుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. అనవసరమైనటువంటి పనులకు దూరంగా ఉండాలి. తనకమాలిన ధర్మం కూడదని మీరు గ్రహించాలి. మిత్రుల నుండి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. బంధువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రని పోషిస్తారు. దాన ధర్మాదులకు ధనాన్ని వెచ్చిస్తారు. మీ తలకు మించినటువంటి దానాలు కూడా చేసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అప్రమత్తత అవసరమని గ్రహించాలి. విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తారు. ఆశించినటువంటి ఫలితాన్ని కూడా చక్కగా అందుకోగలుగుతారు. కుటుంబంలో నిర్వహించినటువంటి వేడుకలు, శుభకార్యాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశివారు నారాయణ కవచాన్ని పారాయణ చేయడంతో పాటు మంగళవారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి, అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానం యందు శని, ద్వితీయ స్థానం యందు కేతు సంచారం వలన ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆలోచనలను నియంత్రించుకునేటటువంటి రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు. పని ఒత్తిడిని ప్రయత్నపూర్వకంగా తగ్గించుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఆత్మీయ సంభాషణ కొనసాగిస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ దాన్ని బయటకు వ్యక్తం చేయకుండా దాన్ని భరిస్తారు. కొందరితో చాలా ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించి కొన్ని ఇబ్బందులను చాకచక్యంగా దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో కాకపోయినా మీరు చేసినటువంటి పనుల వల్ల ఆశించినటువంటి దానికంటే ఎక్కువ గుర్తింపును కూడా పొందే అవకాశం కనబడుతుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా సులభంగా పూర్తి చేస్తారు. మీ సత్తాకు, సామర్థ్యానికి తగినటువంటి బాధ్యతలు మీకు అందే అవకాశం కనబడుతుంది. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు ప్రశంసలు కూడా అందుకుంటారు. వ్యాపారస్తులు తొందరపాటు తగదని గ్రహించాలి. లోగడ చేసినటువంటి పొరపాట్లను దిద్దుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. భాగస్వాములతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశివారు మహాలక్ష్మి స్తోత్రపారాయణ, అదేవిధంగా బృహస్పతి గ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, దుర్గా దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, అర్ధాష్టమ స్థానం యందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క కలయిక, అష్టమ స్థానంలో శని, సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన చేపట్టినటువంటి ప్రతి పని విషయంలో కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. లోగడ చాలా సులభంగా పూర్తి చేసినటువంటి పనులు కూడా కొంత కష్టతరంగా అనిపిస్తాయి. కానీ మీకు భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా మీరు భావించేది ఏమిటంటే మీ ఆత్మవిశ్వాసం, మీ ధైర్యం. దాంతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కొన్ని వ్యవహారాల్లో వెనకడుగు వేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అది పక్క వాళ్ళకు తెలియకుండా దాన్ని చాలా చాకచక్యంగా అధిగమించి ముందడుగు వేసేటటువంటి ప్రయత్నమే చేస్తారు. మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు ఎదుటివారికి చాలా మంచిని చేస్తాయి. అదేవిధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ సమీప వ్యక్తులను కొంత ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడతారు, మొహమాటానికి తావివ్వరు. అదేవిధంగా మీరు చేసేటటువంటి దాన ధర్మాల విషయంలో మాత్రం సమీక్ష అవసరమని గ్రహించాలి. వ్యాపారస్తులు నూతన నిర్ణయాలు తీసుకుంటారు, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు, నష్టాలను తగ్గించుకునేటటువంటి
ప్రయత్నంలో విజయవంతం అవుతారు. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయటం, అదేవిధంగా ఈశ్వరుడికి పంచామృతాభిషేకాన్ని జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు శుక్రుడు, తృతీయ స్థానం ఉపజయ స్థానం యందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క కలయిక, షష్టమ స్థానం యందు రాహు ఉండడం వలన మాట విషయంలో పొదుపుని పాటించలేని పరిస్థితి ఉంటుంది. మీ మాట వివాదాస్పదంగా మారవచ్చు. అదేవిధంగా మంచికి పోతే చెడు ఎదురైందన్నటువంటి రీతిలో కొన్ని వ్యవహారాలు ఉంటాయి. మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని సమీప వ్యక్తులు కూడా గ్రహించలేకపోవడం మీకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల్లో విభేదించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కొంత మనస్పర్ధలు కూడా ఉండవచ్చు. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. అనవసరమైనటువంటి శ్రమకు దూరంగా ఉండాలి. భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. క్రింది స్థాయి ఉద్యోగులు కొంత మీకు వ్యతిరేకంగా పావులు కదిపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 360 డిగ్రీల్లో మీ చూపు ఉండేలాగా ప్రయత్నం చేయాలి. ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. శ్రమకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ చేయటం, బుధగ్రహ ప్రీతికై పెసలు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశి యందు ఉండడం, ద్వితీయ స్థానం యందు రవి, బుధ, కుజ గ్రహాల కలయిక, అదేవిధంగా పంచమ స్థానం యందు రాహువు, షష్టమ స్థానంలో శని సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాలు మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. శ్రమతో పోల్చి చూసినప్పుడు అందినటువంటి ఫలితం కూడా సమానంగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. సమీప వ్యక్తులతో సహాయకారిగా మీరు మెలుగుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాల్లో మీ పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను అందజేస్తారు. ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు లాభాలు, అదేవిధంగా పెట్టుబడి సమానమైనటువంటి రీతిలో ఉంటుందని చెప్పవచ్చు. కానీ భవిష్యత్ ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో మీ ఆలోచన, మీ మాట తీరు మీకు చక్కటి ప్రశంసలను సైతం అందిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో అవసరాలకు ఖర్చులకు లోటు లేకుండా గడిచిపోతుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ధనం అందే సూచనలు కనిపించినా అవి చేతికి అందటం మాత్రం కొంత ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ఈ రాశివారు మహాలక్ష్మి స్తోత్రపారాయణ చేయటం, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, దుర్గా అమ్మవారి ప్రీతికి తెల్లని పుష్పాలతో అల్లినటువంటి మాలను సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, కుజ, బుధులు, అర్ధాష్టమ స్థానం యందు రాహుగ్రహ సంచారం వలన ఆలోచనల విషయంలో కొంత అస్పష్టత ఉంటుంది. చేసేటటువంటి పనులు కొంత గందరగోళంగా ఉంటాయి. కొన్ని పనులు మీరు అనుకున్నటువంటి సమయానికి కాకుండా అటు ఇటుగా పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాలు అందుకోవడం కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. వ్యాపారాల విషయంలో కొంత గందరగోళంగా ఉంటుంది. బంధువుల నుండి, వ్యాపార భాగస్వాముల నుండి కొన్ని అనవసరమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటారు. భవిష్యత్తులో చేపట్టబోయేటటువంటి కొన్ని కార్యక్రమాల విషయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో కీలకమైనటువంటి మార్పులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నిమిత్తం అనవసరమైనటువంటి ప్రయాణాలు, అధిక ప్రయాణాలు, శారీరక వ్యగ్రత ఎక్కువగా ఉండే సూచనలు కనపడుతున్నాయి. పొదుపు చర్యలు మీరు లోగడ తీసుకున్నటువంటివి అనుకోకుండా వాటిని మీరు రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు కొన్ని అవకాశాలకు సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. ఈ రాశి మహిళలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో కీలకమైనటువంటి విషయాలను చర్చిస్తారు. ఈ రాశి వారు గణపతి స్తోత్రపారాయణ చేయడంతో పాటు అదేవిధంగా మాస శివరాత్రి నాడు ప్రదోషకాలంలో ఈశ్వరుడికి అభిషేకం జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు రవి, బుధ, కుజుల కలయిక, అదేవిధంగా ఏకాదశ స్థానంలో శుక్రుడు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి జన్మరాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి ప్రభావం చేత కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని చాలా ఓర్పుతో భరిస్తారు. మీ సహనం మీకు ఆయుధంగా మారుతుంది. సమీప వ్యక్తులు మీ మనసుకి కష్టం కలిగేలాగా ప్రవర్తించిన దాన్ని మాత్రం మీరు లక్ష్య పెట్టరు. మనసులో ఉన్నటువంటి బాధని వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేయరు. సంతానం కోసం, వారి భవిష్యత్తు కోసం కొన్ని కీలకమైనటువంటి
నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి ఉద్యోగులకు కార్యస్థానంలో కొంత పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉన్నతాధికారుల సహాయ సహకారాలు లేకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాల్లో అస్పష్టత ఉంటుంది. సహోద్యోగుల నుండి కొంత వ్యతిరేకత ఎదుర్కొంటారు. యాజమాన్యం నుండి తగినటువంటి గుర్తింపు లభించకపోవటం వల్ల కొంత దాన్ని ఇబ్బందిగా భావిస్తారు. మహిళలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్థిరాస్తి వ్యవహారాల గురించి చేసేటటువంటి చర్చ అసంపూర్ణంగా ఉంటుంది. ఏ ఒక కొలిక్కి ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. జీవిత భాగస్వామికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీరు తెలియజేస్తారు, కానీ వారి నుండి సానుకూలమైనటువంటి స్పందన లేకపోవడం వల్ల ఆ చర్చను పొడిగించేటటువంటి ప్రయత్నం కూడా చేయరు. ఈ రాశివారు శనైశ్చరగ్రహ స్తోత్రపారాయణ చేయటం, అమావాస్య నాడు నువ్వుల దీపాన్ని నవగ్రహాల ముందు వెలిగించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు గురువు, అష్టమ స్థానం యందు కేతువు, ద్వితీయ స్థానం యందు రాహువు, లాభస్థానంలో రవి, కుజ, బుధుల సంచారం వలన ఈ వారంలో మీరు చక్కగా శుభవార్త శ్రవణం చేస్తారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలమైన వార్త వింటారు. కానీ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. ఆహారాన్ని స్వీకరించలేనటువంటి రీతిలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. కానీ మీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. ఆత్మస్థైర్యంతో కొన్ని విషయాలను సాధించాలి. మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహించాలి. మీరు చేపట్టేటటువంటి పనుల్లో, మీ ఆలోచనల్లో మీకు కుటుంబ సభ్యుల నుండి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కార్యస్థానం నుండి కీలకమైనటువంటి వార్తలు, కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో ముఖ్యమైనటువంటి అంశాలను చర్చిస్తారు. వారి మద్దతుతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను అందుకుంటానికి మరింతగా శ్రమించవలసిన అవసరం ఉందని గ్రహించాలి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మీ సమయంలో సింహభాగాన్ని ఎక్కువ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మరిన్ని అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందడానికి ఈ రాశివారు సౌందర్యలహరి స్తోత్రపారాయణ, విష్ణు స్తోత్రపారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు, సప్తమంలో కేతువు, భాగ్యస్థానం యందు శుక్రుడు, దశమ స్థానం యందు రవి, కుజ, బుధగ్రహ సంచారం వలన మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసేటటువంటి పనికి ఆదరణ లభిస్తుంది. కార్యస్థానంలో మీకు చాలా సానుకూలత ఉంటుందని చెప్పవచ్చు. సహోద్యోగుల సహాయ సహకారాలతో చాలా కీలకమైనటువంటి లక్ష్యాలను సైతం పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి నాయకత్వ బాధ్యతలను కూడా ఈ రాశి ఉద్యోగస్తులు ఈ వారంలో చేపట్టే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు బుధుడు వక్రగతి వల్ల పెట్టుబడుల విషయంలో అప్రమత్తత అవసరం. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండాలి. మీకు సంబంధం లేని వ్యక్తులు చేసేటటువంటి విమర్శలను మీరు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే మీ నుండి సహాయాన్ని పొందారో వాళ్ళు కొంత మీకు వ్యతిరేకంగా పావులు కదిపినప్పటికీ వాటిని మీరు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా దాని మీద మీరు ఒక్క దృష్టిని సైతం కేంద్రీకరించకుండా ఉంటే వాళ్ళ ప్రయత్నాలు మానుకుండేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా మీ సంతానానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపుని పాటించాలి అనేటటువంటి మీ ప్రయత్నం వారాంతంలో మీకు సత్ఫలితాన్ని అందజేస్తుంది. ఖర్చుల విషయంలో మాత్రం నియంత్రణ అవసరమని గ్రహించాలి. అనవసరమైనటువంటి ఖర్చులను ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోవాలి. అయితే గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు ఈ వారంలో కొంత లాభాన్ని అందుకుంటారు. సమీప వ్యక్తుల కోసం ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి అదుపు అవసరమని మీరు గ్రహిస్తే మంచిది. ఈ రాశివారు లలిత స్తోత్ర పారాయణ చేయడంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ, సింధూర ధారణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని, వ్యయస్థానం యందు రాహువు, షష్టమ స్థానంలో కేతువు, అష్టమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, భాగ్యస్థానం అనగా నవమ స్థానంలో రవి, కుజ, వక్రబుధ సంచారం వలన ఆర్థిక వ్యవహారాలు కొంత భారంగా మారతాయి. కానీ ఆర్థిక లేమిని మీరు ఏమాత్రం లక్ష్య పెట్టరు. అనుకున్నటువంటి పనులను ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఏదో రకంగా వాటిని ముందుకు తీసుకువెడతారు. అయితే దీర్ఘకాల రుణాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మాత్రం రుణదాతల నుండి కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. కొత్తగా రుణాలు చేసేటటువంటి వాళ్ళు ఆలోచించడం మంచిది. వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో బ్యాంకుల నుండి అందవలసినటువంటి ఆ సహకారం సకాలంలో అందకపోవడం వల్ల కొంత తాత్కాలికంగా వాటిని వాయిదా వేసే పరిస్థితి
కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగస్తులకు కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. అనుకోని స్థాన మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సానుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేస్తారు. సమీప వ్యక్తులకు సహకారాన్ని అందించడానికి కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు అమ్మకాల విషయంలో అప్రమత్తత అవసరం. నిర్మాణ రంగాల వారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా చేసుకుంటారు. విద్యా న్యాయవాద రంగాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ వారం ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడంతో పాటు కొన్ని పురస్కారాలు కూడా అందే అవకాశం, తత్సంబంధమైనటువంటి సమాచారం అయినా సరే అందుకుండేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశివారు వెంకటేశ్వర స్తోత్రపారాయణ చేయటం, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడంతో పాటు శనైశ్చర ప్రీతిగా శనికి తిరతైలాభిషేకం జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా మారే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి తిథి ఉంది. ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి దేవాలయ ప్రాంగణంలో దద్యోజనం ఎవరికైనా దానం ఇవ్వాలి. దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా ఇంటి ఆవరణలో తులసి కోటలో ఉసిరిక చెట్టు కొమ్మను ఉంచి తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించి లేదా పిండి దీపాలు వెలిగించి ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అనే మంత్రం స్మరించుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా తులసి దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృశ్చిక సంక్రమణం జరుగుతోంది కాబట్టి స్నానం చేసే నీటిలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కలుపుకొని, కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని ఆ నీటితో స్నానం ఆచరించడం ద్వారా రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. దేవాలయ ప్రాంగణంలో గోధుమలు దానమిచ్చిన, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారంగా తినిపించిన సూర్యుడి వృశ్చిక సంక్రమణం సందర్భంగా సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.